ఫ్రెండ్స్, ఈరోజు నేను క్విక్గా అయిపోయేటువంటి ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చిన్న పిల్లలు సైతం ఈజీగా చేయగలుగుతారు. దీనికోసం నేనంటే 3 కోడిగుడ్లు తీసుకున్నాను. మనం ఏంటంటే అప్పటికప్పుడు చేసుకోవాలి, కూర సరిపోదు అనుకున్నప్పుడు కానీ, లేదంటే ఇంటికి ఎవరైనా వచ్చారు అప్పటికప్పుడు చేసి పెట్టాలనుకున్నప్పుడు ఇది ఈజీ రెసిపీ అన్నట్టు. అంటే ఇది ఒక సైడ్ డిష్ లాగా పెట్టొచ్చు. ఇంకా 2-3 కర్రీస్ ఉన్నా కానీ. ఎలా అంటే ఆనియన్స్ ముందుగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడిన తర్వాత పోపు గింజలు వేసి, తర్వాత ఆనియన్స్ వేసి, ఆనియన్స్ మంచిగా మగ్గడానికి దాంట్లో సరిపడంత ఉప్పు వేసుకొని, అవి మగ్గిపోయిన తర్వాత పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి, మనకి ఎన్ని కోడిగుడ్లు కావాలో అన్ని వేసేసి, దాంట్లో ఉన్నటువంటి ఎగ్లో ఉన్నటువంటి ఎల్లోని డిస్టర్బ్ చేసి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు వదిలేసేయాలి. అలా ఒక సైడ్ కుక్ అయిన తర్వాత స్పూన్తో స్లోగా టర్న్ చేసి ఇంకొక సైడ్ కుక్ చేసుకోవాలి. తర్వాత ఆ యొక్క కింద ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి కుక్ అవ్వాలి కదా, అందుకని మధ్యలో ఒక్కొక్కసారి స్పూన్తో ఇట్లా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయడం వల్ల లోపల కూడా కుక్ అయిపోతుంది. తర్వాత కొత్తిమీర వేసుకొని ఫ్లేమ్ పెద్దగా పెట్టేసుకొని ఆ పీసెస్ కట్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా